యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆయన భూమిని చూడగా అది వణుకును, ఆయన పర్వతంలోని ముట్టగా అది పొగరాజును. నా జీవితకాలం అంతయు నేను యెహోవా కీర్తనలు పాడేదను. నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించేదను. ఆయన కూర్చున్న నా జ్ఞానము ఆయన కీర్తించును గాక. నేను యెహోవాను సంతోషించను. పాపం భూమి మీద నుండి లయమవును గాక. భక్తి ఉండకపోదును గాక. నా ప్రాణము యెహోవాను కీర్తించును, యెహోవాను స్తుతించును. దయచేసి అందరూ కూర్చుందాం. ఈ సమయం ముందు ఈ చదవబడినటువంటి కీర్తన భాగాన్ని మన మధ్యలో ప్రేమ కుమార్ అందిస్తాడు. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా మనం విన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలంలో పరిశుద్ధ దినములో, పండుగ దినములో ప్రభుని ఆరాధించడానికి, ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని ఆయన కొనియాడడానికి దేవుడు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అదే సమయంలో చేయించిన సంఘానికి దేవుడి దాసులకి ఆయన వందనం తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలంలో మనం చదువుకున్న 104వ కీర్తన, ఇది 35 వచనముతో నిండి ఉన్నది. ఇది రైట్. ఈ 104వ కీర్తన 35 వచనంతో నిండి ఉన్నది. ఇది ఈ కీర్తన రచయిత ఎవరైనా మనం ధ్యానం చేసినట్లయితే 103వ కీర్తన మనం చూస్తున్నాము. ఇది దావీదు కీర్తన అని చెప్పేసి. 103వ కీర్తన ఏ విధంగా ఆరంభింపబడి అదే మాటతో ముగింపబడిందో, అదే శైలిలో, అదే విధానంలో, అదే కోవలో 104వ కీర్తన కూడా మొదటి లైను, చివరి లైను ఒకే విధంగా ఉంటాయి. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో రిటన్ బై డేవిడ్, దావీదు కీర్తన అని చెప్పవచ్చు. దీన్ని అక్కడ పేరైతే లేదు కానీ మనము దీన్ని దావీదు కీర్తనగా భావించవచ్చు. ఈ యొక్క కీర్తనని మనము ఈ 35 వచ్చిన మనం ధ్యానం చేస్తూ పోయినట్లయితే మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఇది పోయమ్ ఆఫ్ క్రియేషన్, సృష్టిని గురించి రాయబడిన కీర్తనలో ఇది ఒక కీర్తన. 8వ కీర్తన, 19వ కీర్తన, 73వ కీర్తన, 104వ కీర్తన, ఈ విధంగా అనేకమైన దావీదు కీర్తనలు సృష్టిని గురించి రాయబడిన కీర్తన మనం చూస్తాము. అలాంటి కీర్తనలో ఇదొక అద్భుతమైన కీర్తనగా నేను దీన్ని ధ్యానిస్తూ వస్తున్నాను. ఈ 104వ కీర్తన చాలా ప్రాముఖ్యంగా రాసింది ఎవరు అనుకున్నాం? మనము దావీదు అనుకున్నాం కదా. దావీదుకు సృష్టి మీద ఇంత అవగాహన, ఇంత అనుభవము, ఇంత అండర్స్టాండింగ్ ఎలా వచ్చింది అని ధ్యానం చేసినట్లయితే, ఆయన భార్య ఎక్కడ చచ్చిందండి? అడవిలో. ఆయన వృత్తి ఏమిటి? ఆ రోజుల్లో ఏం చేసేవాడు? ఆయన గొర్రెలు కాసేవాడు. ఆ గొర్రెలు కాస్తూ అడవిలో ఉంటూ ఏం చూసేవాడు? చెట్లను చూసేవాడు, కొండలను చూసేవాడు, జంతువులను చూసేవాడు, అక్కడ పారే సెలయేరులను చూసేవాడు, అక్కడ ఉన్న కొండలను చూసేవాడు, పర్వతములను చూసేవాడు, వివిధ రకమైన చెట్లను చూసేవాడు, వివిధ రకమైన జంతువులను చూసేవాడు, ఆకాశాన్ని చూసేవాడు, భూమిని చూసేవాడు, ఫలాలను చూసేవాడు. వీటన్నిటిని చూస్తూ 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 ప్రతి సమయంలో ఆయన ఏమంటున్నాడంటే, అక్కడ అందమైన తెలయేరు పారుతూ ఉండగా అక్కడ దేవుని సృష్టిని జ్ఞాపకం చేసుకొని, దేవాని సృష్టి ఎంత అద్భుతమైనదని అక్కడ కీర్తించిన వాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత అద్భుతమైన ఫలాలను అనుభవిస్తూ దేవాని చేతి పని ఎంత అద్భుతమయ్యా అని దేవుని ఆరాధించిన వాడుగా ఉంటున్నాడు. అదే విధంగా ఆ కొండలు ఎక్కుతూ ఆ రమ్యమైన లోయలను, ఆ కొండలను, ఆ పర్వతములను చూస్తూ దేవుడిని ఆరాధించిన వాడుగా మనం దావీదుని చూస్తాము. అంత మాత్రమే కాకుండా జంతువులను, వివిధ రకమైన జంతువులు అవి పోషింపబడిన విధానము, పక్షులు, జంతువులు, సమస్త జీవరాశులు అవి నిర్మించబడిన విధానము, అవి వాటి జీవన విధానము, వాటిని దేవుడు పోషిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకొని కీర్తనాకారుడు దేవుడిని ఆరాధించిన వాడై వాడన్నిటిని కంపైల్ చేసి వాడన్నిటిని సమకూర్చి ఒక అధ్యాయముగా ఒక కీర్తనగా కీర్తిస్తున్నట్టుగా ఈ 104వ కీర్తనలో మనం చూస్తాము. ఈ 35 వచనాల్లో కూడా ఆయన అద్భుతమైన దేవుని
జ్ఞాపకం చేసుకొని దేవుని మహింపరుస్తున్నట్లుగా మనం చూస్తాము. ఈ 104వ కీర్తన మొదటి వచనం ఒకసారి వెళ్దామా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ మొదటి వచనంలో ఆయన హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ వర్షిప్, దేవుని ఆరాధించడానికి ఎంత డిగ్రీ కావాలో, ఎంత శక్తి కావాలో దాన్ని గమనించిన వాడై, దేవుని మహాత్యాన్ని ఎరిగిన వాడై, ఆయన ప్రభావాన్ని ఎరిగిన వాడై, ఆయన ఘనత ఎరిగిన వాడై వాడిని గుర్తుపెట్టుకొని ఆరాధించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ద వే హీ ఈస్ వర్షిపింగ్ గాడ్, ద వే హీ ఈస్ ప్రైజింగ్ గాడ్, ద వే హీ ఈస్ మాగ్నిఫైయింగ్ గాడ్. దేవుణ్ణి ఆయన ఆరాధిస్తున్న విధానం, దేవుణ్ణి ఆయన కొనియాడుతున్న విధానము, దేవుడు ఆయన సన్నిధిస్తున్న విధానాన్ని మొదటి వచ్చిన మనం చూస్తాము. ఒక అద్భుతమైన 3 పదాలను వాడుతున్నాడు. దేవుడు ఘనత వహించిన వాడు, హీ ఈస్ నో వన్, ఆయన మ్యాచ్లెస్, ఆయన పోలి ఉన్నవాడు ఎవడు, దేవేపులలో నీ వంటి వాడెవడని దేవుని వాక్యం చదివిస్తుండగా, దేవాన్ని పోలిన వాడెవడు, నీ వంటి గరుడెవడని ఈ మొదటి వచనంలో ఆ మాటతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని మహాత్యాన్ని, సృష్టిలో ప్రతి అడుగు 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 అనేకమైన వాటిని చూసిన వాడుగా, అనుభవించిన వాడుగా, వాటిని ఎక్స్పీరియన్స్ చేసిన వాడుగా ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని మహాత్యము ఎంతో గొప్పదని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆయన ప్రభావాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. నేను అంటాను, ఈ మొదటి వచనము హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ వర్షిప్. దేవుణ్ణి ఎంతగా ఎటువంటి పదాలతో దేవుణ్ణి ఆరాధించాడో ఆ విషయం గుర్తెరిగిన వాడై దావీదు ఈ కీర్తనకారుడు దేవుణ్ణి ఆరాధిస్తుండగా నేను చూస్తూ వస్తున్నాను. అదే విధంగా ఈ 104వ కీర్తనలో 2 నుండి 4 వచనం మనం చూసినట్లయితే ఆకాశం గురించి వ్రాయబడుతుంది. ఇక్కడ 2 నుండి 4 వరకు, 5 నుండి 9 వరకు భూమి గురించి వ్రాయబడుతుంది. 18 నుండి 18 వరకు సమస్త జీవరాశుల గురించి వ్రాయబడుతుంది. 19 నుండి 23 వరకు సూర్య చంద్రుల గురించి వ్రాయబడింది. 24 నుండి 26 వరకు సముద్రం నిర్మాణం గురించి వ్రాయబడింది. 27 నుండి 30 వరకు వీటన్నిటిని కలిగేసిన దేవుడు ఆయన సంరక్షకుడు అని, ఆయన పోషకుడు అని వ్రాయబడింది. 31 నుండి 35 వరకు సృష్టికర్తను స్తుతించుట, ఆనందించుట, కీర్తించుట, సంతోషించుట మనం చూస్తాము. నేను ఒకసారి మనం దీన్ని రివైజ్ చేయాలనుకుంటున్నాను. మొదటి వచనంలో దేవుణ్ణి ఎటువంటి పదాలతో, ఎటువంటి అనుభవంతో ఆరాధించాలో ఆ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ వర్షిప్ ని కీర్తనకారుడు చూపిస్తున్నాడు. 2 నుండి 4 వరకు ఈస్ టాకింగ్ అబౌట్ ద స్కై, ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు. 5 నుండి 9 వరకు భూమి గురించి మాట్లాడుతున్నాడు. 10 నుండి 18 వరకు సమస్త జీవరాశుల మనుగడ గురించి మాట్లాడుతున్నాడు. 19 నుండి 23 వరకు సూర్య చంద్రాన్ని నియామకం గురించి మాట్లాడుతున్నాడు. 24 నుండి 26 వరకు సముద్రం యొక్క నిర్మాణం గురించి మాట్లాడుతున్నాడు. 27 నుండి 30 వరకు ఆయన సంరక్షకుడిగా దేవుని చూస్తున్నాడు కీర్తనకారుడు. 31 నుండి 35 వరకు ఆయన ఆరాధిస్తున్నాడు, ఆయన ఎందుకు సంతోషిస్తున్నాడు, ఆయన కీర్తిస్తున్నట్లుగా మనం చూస్తాము. ఇది ఒక అద్భుతమైన కీర్తన. ఈ యొక్క కీర్తన మనం గమనించినట్లయితే ఒకసారి చూద్దాం. ఆ రోమపత్రిక 1:20 వచ్చిన బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 1:20. రోమపత్రిక 1:20. రోమా 1:20. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఇక్కడ ఇప్పుడు చెప్పండి. ఈ 104వ కీర్తనలో 35 వచనంలో ఉన్న ఆలోచన ఎవరిది చెప్పండి? ఇక్కడ కీర్తనకారుడి. ఏం ఆలోచిస్తున్నాడు ఆయన? సృష్టికర్త యొక్క దైవత్వం గురించి, ఆయన నిత్య శక్తి గురించి, ఆయన దైవత్వం గురించి ఆలోచించిన వాడుగా మనం చూస్తాము. రోమపత్రికలో ఉండే ఆ 1:20లో ఉండే దేవుని యొక్క నిత్య శక్తిని, దైవత్వమును, ఆయన సృష్టించిన విధానాన్ని ఆలోచించిన వాడు ఎవరని ఇక్కడ కీర్తనకారుడు. ఉదయకాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, మనము కూడా కీర్తనకారుని వలె ఆయన చేసిన సృష్టిని గురించి, ఆయన దైవత్వం గురించి, ఆయన నిత్య శక్తి గురించి ఆలోచించవలసిన అవసరం మనకు ఉన్నది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా నూతన సంవత్సరంలో మొదటి నెలలో మనం ఉండగా చూడండి 10 రోజులు అప్పుడే వెళ్ళిపోయాయి. కాలము చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఏమి ఆలోచన మనం కలిగి ఉండాలి? దేవుని
నిత్య శక్తి గురించి, ఆయన దైవత్వం గురించి, ఆయన సృష్టి గురించి ఆలోచన మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. ఇక్కడ మొదటి చూద్దాం ఒకసారి 104వ కీర్తన. ఈ మొదటి లైన్ నేను ఒకసారి జ్ఞాపకం చేసినట్లయితే నేనేమన్నానంటే, ఇది ఆయన చూడండి 103వ కీర్తనలో నా ప్రాణమా అన్నాడు, ముగించాడు కూడా 103వ కీర్తన అదే పదముతోడే. 104 కూడా అదే మాట్లాడుతున్నాడు, నా ప్రాణమాను మాట్లాడుతున్నాడు. చూడండి హౌ న్యాచురలీ హీ ఈస్ టాకింగ్, ఎంత సహజ సిద్ధంగా ఆయన మాట్లాడుతున్నాడు చూద్దాం. ఇక్కడ నేను అంటాను, ఈ మొదటి లైన్ అనేది an instinctive word of worship. చాలా సహజ సిద్ధంగా దేవుని ఆరాధిస్తున్నాడు. నా ప్రాణమయ యెహోవాను ఆరాధించు అని చాలా సహజంగా, చాలా న్యాచురల్ గా, అలవాటుగా, అంటే ఆయన అలవాటైంది దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధించడం. మనం